హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న నేను ఏం చెప్పానంటే కిందికి వచ్చి ఒకవేళ గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయితే మనకి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి కిందికి వెళ్తే మనం పొజిషన్స్ తీసుకోవాలని చెప్పాను. సో మనకేంటంటే ఓపెన్ అయింది కానీ మళ్ళీ చాలా పైకి వెళ్ళిపోయి దాన్ని బ్రేక్ చేయలేదు. సో ఎవరు ఏం పొజిషన్స్ తీసుకోలేదని అనుకుంటున్నాను. సో రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనకి ఏంటంటే 33,000 బ్రేక్ చేసేంత వరకు డౌన్ ట్రెండ్ అనేది కొంచెం కష్టం అండి. అండ్ పైన వచ్చేసేసి మనకి 33,800 బ్రేక్ చేస్తే 34,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది హయ్యర్ సైడ్ వచ్చేసేసి 33,700, అట్లీస్ట్ 33,700 పైన బ్రేక్ చేస్తే హయ్యర్ సైడ్ ఆలోచించవచ్చు. కింద వచ్చేసేసి 33,000 బ్రేక్ చేస్తే లోయర్ సైడ్ ఆలోచించవచ్చు. కానీ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి రేపు ఇది బ్రేక్ చేసింది అంటే, ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మనకి ఏంటంటే 33,200 అనేది మేజర్ కదా. అది బ్రేక్ చేసిందంటే ఎత్తే నాకు తెలిసి 33,000 ఈజీగా వెళ్ళిపోతుందండి. రేపు 33,000 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా 32,900 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి లోయర్ లోస్ చేసుకుంటూ వెళ్ళి పైన ఉన్న ఈ రెసిస్టెన్స్ ని ఒకసారి క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ పైకి క్రాస్ చేయకుండా ఉంటే అప్పుడు మనకేంటంటే లోవర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంచెం పైకి వచ్చేసేసి మళ్ళీ అది బ్రేక్ చేసినప్పుడు, నిన్నటి స్ట్రాటజీనే చెప్తున్నాను మళ్ళీ సేమ్. సో మళ్ళీ అది బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే లోయర్ సైడ్ మనం పొజిషన్ తీసుకుంటాము. ట్రైలింగ్ స్టాప్ లో స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కడ యూటర్న్ తీసుకుంటుందో తెలియదు కింద. ఓకే, ఎంత దూరం పోతుందో తెలియదు. సపోర్ట్స్ అన్ని చాలా చిందరవందరగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి అయితే, నిఫ్టీకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీకి చిందరవందరగా ఉన్నాయి. సో 33,000 కానీ ఏదన్నా కానీ మరీ గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్స్ తీసుకొని మనం అక్కడ నుంచి ఏం చేస్తాము, ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం అనమాట. ఎక్కడైతే హైస్ వస్తాయో అక్కడ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం. అది మనం చేయాల్సింది గ్యాప్ డౌన్ వస్తే. ఇంకా అట్లా కాదు, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసి ఇట్లా హయ్యర్ హైస్ చేస్తూ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ తీసుకోవచ్చు. హయ్యర్ హైస్ చేయాలండి క్లియర్ గా. ఇక్కడ తీసుకునే కంటే కూడా నా సజెషన్ ఏంటంటే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత చేస్తే మనకు ఒక 200 పాయింట్స్ 100 పాయింట్స్ క్యాచ్ చేయొచ్చండి. సో ఇక్కడనే మీరు క్యాచ్ చేయాలనుకుంటే ఇది బ్రేక్ చేసిన వెంటనే చేయండి. సో రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ ఇది బ్రేక్ చేయకుండా పైనే ఉంటే కూడా మనం ఏం చేయాలంటే, లేదా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిందంటే మనం బై సైడ్ తీసుకోవచ్చండి. అప్పుడు మనకి 200 పాయింట్స్ 300 పాయింట్స్ ఎంతో మనం గెయిన్ చేయొచ్చు. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే డౌన్ సైడ్ కొంచెం నిఫ్టీకి గ్యాప్స్ కింద చాలా బాగున్నాయండి. సో డౌన్ సైడ్ కినా ఒకవేళ అది 15,700 బ్రేక్ చేస్తే, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 15,700 15,650 అనుకుంటా, అయితే 15,650 బ్రేక్ చేస్తే కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కింద ఎక్కువగా సపోర్ట్స్ లేవు మనకి. సో బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీకి డౌన్ సైడ్ ఎక్కువ స్కోప్ ఉంటుంది ఒకవేళ బ్రేక్ చేసి వెళ్ళిందంటే. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ అది ఏం చేయాలి, మళ్ళీ ఇట్లా పైకి వచ్చి మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో, నిన్న చెప్పాను కదా, అదే విధంగా ఎక్కడైతే ఓపెన్ అయిందో దాన్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ మనము ఏం చేస్తామంటే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ తీసేసుకొని పొజిషన్స్ తీసుకుంటాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ టర్నింగ్ తీసుకుంటుందో మనకి తెలియదు కాబట్టి. అట్లా కాకుండా గ్యాప్ అప్ ఏదైనా అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడి వరకు బెట్ చేయొచ్చు, ఈ 15,800 to 900. కాకపోతే దానికంటే కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 15,900 బ్రేక్ చేసిన తర్వాత, అంటే కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్స్ తీసుకుంటే కొంచెం సేఫ్ గా ఉంటుంది అనమాట, ఇది బ్రేక్ చేసినప్పుడు పొజిషన్స్ తీసుకుంటే. సో అప్ సైడ్ గ్యాప్ ఉంది నిఫ్టీకి, డౌన్ సైడ్ గ్యాప్ ఉంది. ఎట్ సైడ్ అన్నా బ్రేక్ ఇచ్చిందంటే మనకు మంచి మూవ్మెంట్ నిఫ్టీలో ఎక్కువ రావచ్చు బ్యాంక్ నిఫ్టీ కంటే. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.